హర్ హర్ మహాదేవ్ ఫ్రెండ్స్. కొన్ని రోజుల్లో మనకి ఇంకా ఆయిల్ ప్రైసెస్ పెరగబోతున్నాయి. సో మోదీ గారు ఈ ఫైవ్ కంట్రీస్ ట్రిప్ ఏదైతే ఉందో, ఈ బైలాటరల్ ట్రేడ్స్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, యుఏఈ నుంచి అయితే మనం ఒక 30 మిలియన్ బ్యారెల్స్ స్టోర్ చేసుకున్న కెపాసిటీ కలిగిన ఒక ప్లాంట్ని అయితే ఇండియాలో కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఒక సింగిల్ రూపీ కూడా పెట్టకుండా మోదీ గారు అయితే ఒక ట్రేడ్ అయితే కుదుర్చుకొని వచ్చారనమాట. సో ఇట్స్ మనకి ఫ్యూచర్లో ఇలాంటి వార్ ఏదైనా వస్తే ఆ ఆయిల్ మీద, ఆ క్రూడ్ ఆయిల్ మీద వాళ్ళకంటే మనకే ముందు హక్కు ఉంటుంది. ఆయిల్ మనం ఫస్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రాబోతున్న ఆయిల్ క్రైసిస్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది, నేను సింపుల్గా, ఇది కొంచెం లెంగ్తీ వీడియో అవుతుంది, నేను జస్ట్ చాలా షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చెయ్యకపోతే మనకి ఈ ఆయిల్ క్రైసిస్ తప్పదు. మనకే కాదు, చాలా కంట్రీస్లో ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా పెరిగిపోయాయి. చాలా ఇన్ఫ్లేషన్ అనేది చాలా వచ్చేసింది. అది తెలియని చాలామంది ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈ లెఫ్ట్ లాబీ కానీ కొంతమంది తెలియలేని వాళ్ళు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక ఇజ్జత్కి సవాల్, టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ ఇరాన్. ఇది ఇరాన్ అనేది బ్యాక్ స్టెప్ వేయట్లేదు. అమెరికా బ్యాక్ స్టెప్ వేస్తే డాలర్ పతనం అయిపోతుంది. డాలర్ పతనం అయితే అమెరికా చూస్తూ కూర్చోదు, డెఫినెట్లీ కూర్చోదు. సో ఇప్పుడు ఇరాన్ పతనమా, అమెరికా పతనమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే జరగాలి. ఈ రెండు కంట్రీస్ మాత్రం ప్రపంచానికి మేలు చేసే కంట్రీస్ మాత్రం కాదు. నేను అర్లియర్గా కూడా ఒక వీడియోలో చెప్పాను, ఈ ప్రపంచ యుద్ధం 3 అనేది ఒకటి వస్తే ఈ రెండు రిలీజన్స్ వల్లే వస్తుంది. ఒకటి క్రిస్టియానిటీ, 2 ఇస్లాం. ఎందుకంటే వాళ్ళ కన్వర్షన్స్ డ్రివెన్ మాఫియా. వాళ్ళకి ప్రపంచం అంతా, ఒకవైపు ఏమో వీళ్ళు ప్రపంచం అంతా ఇస్లాంలో కన్వర్ట్ చేయాలని, మరోవైపు వీళ్ళు ప్రపంచం అంతా క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయాలని ఈ ఫైట్లో ఉన్నారు. ఇది ఎప్పటికీ తేలేది కాదు, తెగేది కాదు. 2000 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఒక స్ట్రాటజీ ప్రకారం అయితే డాలర్ని పతనం చేయడానికి, డాలర్ని గద్దె దించడానికి రష్యా, చైనా, ఇరాన్ కలిసి స్టార్ట్ చేసిన ఒక స్ట్రాటజిక్ వార్ ఇది. ఇప్పుడు అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రేడ్ అనేది ఎవరికైనా ఎక్కడ ఏ ప్రోడక్ట్ బై చేయాలన్నా ఇంటర్నేషనల్ మార్కెట్లో, మనం ఇప్పుడైతే ఇక్కడ ఒక షాప్కి వెళ్ళేసి నాకు ఒక చాక్లెట్ అంటే మన ఇండియన్ రూపీస్లో 10 రూపాయలు ఇచ్చి తీసుకొని వస్తాం. అట్లాగా ఇంటర్నేషనల్ మార్కెట్లో అలా కాదు కదా. నువ్వు ఏం కొనాలన్నా డాలర్లోనే పే చేయాలి. అందుకనే ప్రతి కంట్రీ డాలర్ రిజర్వ్స్, ఫోరెక్స్ రిజర్వ్స్ అంటారు, అది ప్రతి కంట్రీ దగ్గర కొనుక్కుంటుంది. ఎప్పుడు డాలర్ ఎప్పుడు తక్కువ ఉంటుందో, కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుందో అప్పుడు కొనుక్కొని సేవ్ చేసి పెట్టుకుంటుంది. సో అట్లాగా ట్రేడ్స్ అనేవి అలా జరుగుతాయి. ఒక డాలర్ అనేది ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ ద కరెన్సీ. ఏ కరెన్సీ అయినా డాలర్తో మార్చాల్సిందే. దానికి ఒక వాల్యూ కట్టారు. ఆ వాల్యూ అనేది ఆ కంట్రీ ఎకానమీని బట్టి, వాళ్ళ జీడిపిని బట్టి దాన్ని డిసైడ్ చేశారు. ఇప్పుడు చైనా అనేది గ్లోబల్లోనే చాలా పవర్ఫుల్ కంట్రీ అయింది. దాని జీడిపి అనేది అమెరికాని క్రాస్ చేసేసింది కూడా, ఐ గెస్. ఇప్పుడు $35 to $40 trillion అమెరికా అప్పుల్లో ఉంది. చైనా ఇప్పుడు వరల్డ్ లీడర్ అవ్వాలని చెప్పేసి ఈ ప్లాన్ అని నా పర్సనల్ ఒపీనియన్. చైనా అనేది ఇప్పుడు వరల్డ్లో సూపర్ పవర్ అవ్వాలనుకుంటుంది. కాబట్టి యువాన్ని ఒక సెంట్రల్, అంటే డాలర్ వరల్డ్కి డాలర్ ఎంత ప్రామిసింగ్ కరెన్సీయో, యువాన్ని అలా ప్రామిసింగ్ కరెన్సీ లాగా చేయాలని చెప్పేసి చైనా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఈ వరల్డ్ ట్రేడ్ మార్కెట్లో డాలర్ అనేది ఎప్పుడు స్టాండర్డైజ్డ్ కరెన్సీ అయింది? 1971 and 73. అప్పుడు ఒక ఆయిల్ క్రైసిస్, ఓపెక్ ఆయిల్ క్రైసిస్ అంటారు, ఓపెక్ వార్. అప్పుడు ఒక వార్ కూడా జరిగింది. ఆ వార్ని సౌదీ అరేబియాకి మేము రక్షణ ఇస్తాము అని చెప్పేసి మిగతా అరబ్ కంట్రీస్, అప్పుడు వార్ జరిగింది కూడా
ఇజ్రాయెల్కి అండ్ అరబ్ కంట్రీస్కే. సౌదీ అరేబియా, ఈ అరబ్ కంట్రీస్ ఎన్నున్నా వాళ్ళకి కొన్ని సున్నీస్ అని, షియాస్ అని, వాళ్ళతో మీరు ట్రేడ్ చేయొద్దని, ట్రేడ్ చేస్తే మేము ఒప్పుకోము అని చెప్పేసి వాళ్ళకు ఉన్నాయి. అట్లాగా సౌదీ అరేబియా ఒక న్యూట్రల్గా ఉన్నప్పుడు అమెరికా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మీరు ఏ ఆయిల్ బై చేసినా సెల్ చేసినా డాలర్స్లోనే జరగాలి అని చెప్పేసి డాలర్ని ఒక స్టాండర్డైజ్డ్ కరెన్సీగా ఆ రోజు 1973లో, ఐ థింక్ 1971 అండ్ 73లో స్టాండర్డైజ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అమెరికాకి తిరుగులేదు. సో ఇప్పుడు వరల్డ్లో చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ సూపర్ పవర్ చైనా ఇరాన్కి సపోర్ట్ చేసి, ఇది ఈరోజు నిన్న మొన్న మొదలైన వార్ కాదు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం సద్దాం హుసేన్ని ఉరి తీసినప్పుడే ఇరాన్ అనేది ఫిక్స్ అయిపోయింది. అమెరికాని నాశనం చేయాలి, ఈ వైట్ సుప్రీమసీని నాశనం చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచే వాళ్ళు ఇన్ని వేల డ్రోన్స్, ఇన్ని వేల రాకెట్స్, ఇన్ని వెపన్స్ని వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళు రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ ఈ వార్ కోసం వెయిట్ చేస్తున్నది ఇరాన్, అమెరికా కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఇండియన్స్, సో ఈ క్రైసిస్ అనేది తగ్గే వరకు మనకి ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఆయిల్ లేకపోతే ఒక దగ్గర నుంచి రావాల్సిన గూడ్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళవు. ఎల్పిజి షార్టేజ్, ఆయిల్ షార్టేజ్, ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోవాలి. ఇలాంటి టైంలోనే మనం యునైటెడ్గా ఉండాలి. ఇలాంటి టైంలో విపక్షాలు వచ్చేసి అధికార పార్టీ మీద ఏదో బురద చల్లాలి, దానివల్ల పొలిటికల్ మైలేజ్ పొందాలి అని చూసే ఇలాంటి కుక్కల్ని దేశద్రోహులుగా మనం చూడాలి. సో కీప్ దిస్ ఆన్ మైండ్. వోకల్ ఫర్ లోకల్, దిస్ ఈజ్ మెయిన్లీ వెరీ ఇంపార్టెంట్. మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవే కొనండి. ఇండియన్ ప్రోడక్ట్స్ని సపోర్ట్ చేయండి. మన రూపాయి బయటికి వెళ్ళకూడదు. మన ఫారెస్ట్ రిజర్వ్స్ అయిపోతే డాలర్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చేసి $110 క్రాస్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ అనేది ఒక బ్యారెల్ $110 రీచ్ అవుతుంది. మేబీ దాటేసింది అనుకుంటాను. మన ఫారెస్ట్ రిజర్వ్స్తో, మనం ఏదైతే డాలర్స్ రిజర్వ్స్ ఉన్నాయో ఆ రిజర్వ్స్తో వాటిని కొనేస్తే మన దగ్గర ఇంకా ఫారెన్ రిజర్వ్స్ ఉండవు. అప్పుడు డాలర్ అనేది ఇంకా ప్రైస్ పెరిగిపోయే అవకాశం ఉంది. మన రూపాయి పతనం అయిపోతుంది. సో అందుకనే గోల్డ్ కొనడం మానేసేయండి. ఒక 1 year మోడీ గారు చెప్పింది ఎందుకు అంటే గోల్డ్ కొనడం మానేయమని. గోల్డ్ కొంటే మనం 90% గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాము. మనకి గోల్డ్ మైన్స్ లేవు ఇక్కడ. గోల్డ్ అనేది కొంటే మనం డాలర్స్లోనే పే చేయాలి ఇంటర్నేషనల్ మార్కెట్లో. మన ఫారెస్ట్ రిజర్వ్స్ అయిపోతే మనకి అత్యవసరం అయినప్పుడు ఆయిల్ కొనుగోలు చేయలేము. అప్పుడు మొత్తానికే నువ్వు కందిపప్పు కొనాలన్నా కూడా కిలో $500 వెళ్ళిపోతుంది. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడే యునైటెడ్గా ఉండాలి. వోకల్ ఫర్ లోకల్, అన్నీ మన కంట్రీ, మన రూపాయి బయటికి పోకుండా మన స్వదేశీ వస్తువులనే కొనండి. అవి ఏంటి అనేది గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తాయి. సోపు, పేస్ట్, వెహికల్స్ అయినా ఏదైనా సరే, ఎనీథింగ్ అన్నీ మన లోకల్ వే, ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డే కొనండి. దిస్ ఈజ్ ఎ షార్ట్ టైమ్ పెయిన్ ఫర్ లాంగ్ టైమ్ గెయిన్ అని మనం మోటివేటెడ్గా ఉండాలి. రానున్న పరిస్థితులు ఎలా ఉంటాయి మనకు తెలియదు కాబట్టి మనం రెడీగా ఉండాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్.